సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారన్న రేవంత్. ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని మీడియా ఇష్టాగోష్ఠిలో స్పష్టీకరణ. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ సవాళ్లపై అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యేపై కేసు. వరద ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం. ఇవాల్టిలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. వరద బాధితుల కోసం ఈనాడు సహాయ నిధికి విరాళాల వెల్లువ. ₹1 కోటి అందించిన ఎన్టీఎస్సీ చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా. రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్న ఎన్డీఏ ఇతర ప్రభుత్వాలు. కేంద్ర పన్నుల్లో వాటా పెంపునకు విజ్ఞప్తి. డాక్టర్ల సమ్మె విరమింపజేసేందుకు బెంగాల్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు. ప్రజా ప్రయోజనం కోసం రాజీనామాకు సిద్ధమన్న మమత. ఉడాన్తో సామాన్యులకు విమాన ప్రయాణం చేరువైందన్న ప్రధాని. ఆకాశంలో విహరించాలనే కల నెరవేరుతోందని విశ్వాసం. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీఎస్సీ అధ్యక్షుడిగా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడిగానే ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారని మీడియా ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. గాంధీపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కూర్పుపై పార్టీ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. తరువాత తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో కలిసి మధ్యాహ్న భోజన సమయంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై సమాలోచనలు జరిపారు. తరువాత విలేకరులతో వివిధ అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే మంత్రివర్గ విస్తరణపై ముందుకెళతానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పుడే నియమితులయ్యారని, ఆయన్ను కొంత కుదురుకోనివ్వాలన్న సీఎం విస్తరణకు మరికొంత సమయం పడుతుందన్న సంకేతమిచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారన్న రేవంత్, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కూల్చేస్తామంటూ బీఆర్ఎస్, బీజేపీ పదే పదే చెప్పాయన్నారు. కానీ తమ ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ ప్రకటించిన తరువాతే ఫిరాయింపుల చర్చ మొదలైందన్న సీఎం, ఎవరైనా అటూ ఇటూ చూస్తే అనర్హత వేటుపడాలంటే ప్రభుత్వానికొచ్చిన ఢోకా ఏమీ ఉండదని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టుకెళ్లి ఏదో ఉత్తర్వులు తెచ్చామంటున్నారన్న సీఎం, వారెలాంటి ఆదేశాలు తెచ్చినా అది పాలక పార్టీకి అనుకూలమేనని పేర్కొన్నారు. పక్క పార్టీల ఎమ్మెల్యేల్ని తీసుకున్నామని విపక్షాలు ఆరోపిస్తున్నాయన్న రేవంత్, అలా తీసుకునే అవకాశమే లేకుండా చట్టాన్ని పగడ్బందీగా చేస్తే తామే ఎక్కువగా సంతోషిస్తామని పేర్కొన్నారు. విపక్షాలు ప్రభుత్వం చేసే పనుల గురించి మాట్లాడకుండా తొలి రోజు నుంచే ప్రభుత్వం ఉండేది 3 నెళ్లేనని అనడమంటే అర్థం పడగొడతామనే కదా అని ప్రశ్నించారు. ఒకవైపు పడగొడతామని చెబుతూనే మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు ఎటూ కదలకుండా ఉండాలని చెబుతున్నది వాళ్లేనన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎమ్మెల్యేలు కలిపి 66 మంది ప్రభుత్వం వైపు ఉంటారని గుర్తు చేశారు. కేసీఆర్ లక్కీ నంబర్ 6 తన వద్ద ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పీఎస్సీ పదవికి పార్టీ ప్రతిపాదన అవసరం లేదని, అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ సభ్యుడి హోదాలోనే ప్రజాపద్దుల సంఘం అధ్యక్ష పదవి దక్కిందని చెప్పారు. అధ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇస్తే ఆసక్తి ఉన్నవారు నామినేషన్లు వేశారని, రహస్య ఓటింగ్ విధానంలో అరికెపూడి గాంధీ గెలిచారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ కూడా ఇలా పీఎస్సీ సభ్యత్వానికి జరిగిన ఎన్నికలో 160 ఓట్లతో గెలిచారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజు స్పీకర్ పార్టీల బలాబలాల్ని ప్రకటించడం సహా బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను 38గా చెప్పారని గుర్తు చేశారు. దానికి బీఆర్ఎస్ నాయకులెవ్వరూ అభ్యంతరం చెప్పలేదన్న సీఎం,
అప్పుడు అరికెపూడి ఆ పార్టీ సభ్యుడి కిందే లెక్క అని పేర్కొన్నారు. ఇప్పుడు పీఏసీ ఉదంతాన్ని ప్రశ్నిస్తున్న వారు 2018 నుంచి 2023 వరకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ పీఏసీ చైర్మన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎలా వ్యవహరించారన్న ప్రశ్నకు సమాధానం చెప్పారని నిలదీశారు. అయినా ఇప్పుడు తాము అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదన్నారు. పీఎస్సీలోని 13 సభ్య స్థానాల్లో బీఆర్ఎస్ కు 6, కాంగ్రెస్ కు 4, ఎంఐఎం, సిపిఐ, బీజేపీలకు ఒక్కోటి చొప్పున ఇచ్చామన్నారు. బయటి నుంచి బతకడానికొచ్చిన నువ్వేంటి మాట్లాడేదని అరికెపూడి గాంధీ గురించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వాళ్ల బాస్ ఉన్నారన్న రేవంత్ ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి పాటించాలన్నారు. కౌశిక్ రెడ్డి మాటలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారు చెబుతున్నట్లు అలా బతకడానికొచ్చిన వాళ్లు ఓట్లేస్తేనే నగరంలో వారికి అన్ని సీట్లొచ్చాయని పేర్కొన్నారు. ఓట్లేసిన వాళ్లను అవమానించేలా ఎమ్మెల్యే మాట్లాడడంపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం మాట్లాడించి ఉంటే క్షమాపణ చెప్పాలన్న రేవంత్, కౌశిక్ సొంతంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక నివేదికను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సమర్పించామన్న రేవంత్, దానికి ఆయన హోంమంత్రికి అప్పగించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర బృందం నివేదిక సమర్పించాకే హోంమంత్రిని కలుస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ పరస్పర సవాళ్లతో చెలరేగిన ఉద్రిక్తతలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సైబరాబాద్ కమిషనరేట్ వద్ద అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అర్ధరాత్రి వదిలిపెట్టారు. తెలంగాణలో వాతావరణం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతోనే తాము సంయమనం పాటిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇవాళ మేడ్చల్లోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే గాంధీ నివాసంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజాపద్దుల సంఘం చైర్మన్ గా అరికెపూడి గాంధీని నియమించిన అనంతరం పరిణామాలు ఒక్కసారిగా రాజకీయాల్ని వేడెక్కించాయి. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్తో మొదలైన పంచాయతీ ఉద్రిక్తతలకు దారితీసింది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే సమయంలో గాంధీ వెంట వచ్చిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే గాంధీ, ఆయన అనుచరులపై సుమోటోగా కేసులు నమోదు చేసిన పోలీసులు సొంత పూచీకత్తుతో గాంధీని విడుదల చేశారు. ఆయన భార్య పైనుంచి కిందకి పూల కుండీలు విసిరినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి వెళ్ళినా 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలని తాము ఆందోళన చేస్తుంటే గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హత్యాయత్నం కేసుతో పాటు అదనపు డీసీపీ, ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలంటూ కమిషనరేట్ ముందు బైఠాయించారు. ఎఫ్ఐఆర్ ప్రతిని నేతలకు ఇచ్చిన పోలీసులు వారికి నచ్చచెప్పే యత్నం చేశారు. అయినా వినకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని పోలీసులు 3 వాహనాల్లో వేర్వేరుగా తీసుకెళ్లారు. ఒక వాహనంలోని నేతల్ని తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు, మరో వాహనంలో నేతల్ని కేశంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనాల్ని పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కొత్తపేట వద్ద రోడ్డుపై టైర్లు కాల్చివేశారు. కొన్ని చోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టాల్సొచ్చింది. హరీష్ రావు సహా ఇతర నేతల్ని తీసుకెళ్లిన కేశంపేట పోలీస్ స్టేషన్ వద్దకు భారాస నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తగా రాత్రి 11 గంటల తర్వాత నేతల్ని పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి నివాసంతో పాటు సిద్దిపేట, ఖమ్మం ఘటనల్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న డీజీపీ హామీ మేరకు స్టేషన్ నుంచి వెళుతున్నట్లు హరీష్ రావు తెలిపారు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ రవిచందన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత కౌశిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గచ్చిబౌలి డీసీపీ కార్యాలయానికి వెళ్లి గాంధీ సహా ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే గాంధీ తనపై దాడికొచ్చారన్న కౌశిక్ రెడ్డి శాసనసభ్యులకే పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు. నేను చేసిన తప్పు ఏముందని అడుగుతున్నా పోలీసు వాళ్ళని. ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడానికి 15 మంది ఎమ్మెల్యేలను కలిసి ఇలా పోలీస్ స్టేషన్ కి పోతే నన్ను పిటిషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపి పోలీసు వాళ్ళే నన్ను నూకి నా మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పోలీస్ పనిచేస్తుందనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. గాంధీ గారు మీరు కాసుకోండి, ఖచ్చితంగా ప్రతి చర్య నీకు ఉంటది. నువ్వు ఈ తెలంగాణ గడ్డ మీద ఎట్లా తిరుగుతావో ఈ తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా ఈ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మొత్తం ఏ జిల్లాకి పోయినా నువ్వు ఎట్లా తిరుగుతావు అనేది కూడా చూసే రోజు దగ్గర వచ్చింది. ఇవాళ అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి ప్రజా ప్రతినిధులు, నేతలు బయలుదేరతారని, పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొంటారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో వరద నష్టం పూర్తిస్థాయి అంచనాలను ఇవాటిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం అంచనాలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎన్యూమరేషన్ ఎంతమేర జరిగిందన్న అంశంపై ఆరా తీశారు. ఎన్యూమరేషన్ వివరాలను అధికారులు ఇవ్వలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఇబ్బందుల్లో ఉంటే వరద నష్టంపై ఎన్యూమరేషన్ చేయడంలో ఇంత జాప్యం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్యూమరేషన్ చేసేందుకే ఇంత ఆలస్యమైతే నష్టపరిహారం ఎప్పటికీ ఇవ్వగలమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యూమరేషన్ పూర్తయితేనే వరద నష్టం వివరాలు కేంద్రానికి ఇవ్వగలమని పేర్కొన్నారు. కేంద్రం సాయం త్వరగా అందాలంటే నష్టం అంచనాలు త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. ఇవాటిలోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబును కలిసి వ్యక్తిగతంగా సంస్థల ద్వారా విరాళాలు అందజేశారు. రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నియోజకవర్గ నేతలు, కార్యకర్తల భాగస్వామ్యంతో 2 కోట్ల 30 లక్షలు ఇచ్చారు. ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ జేఎండీ పిండ్యాల అచ్యుతరామయ్య 2 కోట్లు, విక్రమ్ నారాయణరావు కుటుంబ సభ్యులు 1,55 లక్షలు, వసుధ ఫార్మా నుంచి ఎం వెంకటరామరాజు 1 కోటి, ఏఎంఆర్ గ్రూప్ నుంచి మహేశ్వరరెడ్డి 1 కోటి చొప్పున ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షలు, క్రెడాయ్ ఏపీ విభాగం నుంచి వైవి రామారావు 50 లక్షలు, వెంకట అక్కినేని 50 లక్షల చొప్పున చెక్కులు అందించారు. శివశక్తి అగ్రోటెక్ చైర్మన్ నందిగామ శ్రీనివాసరావు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 50 లక్షల చొప్పున ఇచ్చారు. మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమం 25 లక్షలు, కోనేరు విమలాదేవి 25 లక్షలు, రెడ్డబ్బగారి శ్రీనివాసరెడ్డి 20 లక్షలు, సినీ హీరో జొన్నలగడ్డ సిద్ధార్థ 15 లక్షలు, మరో హీరో విశ్వక్ సేన్ 5 లక్షలు అందించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు రామోజీ గ్రూప్ 5 కోట్ల స్వీయ విరాళంతో ఏర్పాటు చేసిన ఈనాడు సహాయ నిధికి విరాళాలు వెళ్లవెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఎన్టీఎస్సీ చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా 1 కోటి రూపాయలు ఇచ్చి సహృదయతను చాటుకున్నారు. 2 రాష్ట్రాల్లో ఎంతో మంది ఉదారంగా విరాళాలు పంపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ 5 కోట్లతో ఏర్పాటు చేసిన ఈనాడు రిలీఫ్ ఫండ్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన న్యూస్ ప్రింట్ ట్రేడింగ్ అండ్ సేల్స్ కార్పొరేషన్ ఎన్టీఎస్సీ, గేట్వే డిస్ట్రిపార్క్స్ సంస్థల చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇషాన్ గుప్తా, సంవిత్ గుప్తా 1 కోటి రూపాయల విరాళమిచ్చారు. గురువారం చెక్కును ఈనాడు సంస్థ జనరల్ మేనేజర్ బండి గణపతికి అందజేశారు. రామోజీ గ్రూప్తో తమకు 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉందన్న ప్రేమ్ కిషన్ గుప్తా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేశామన్నారు. తామిచ్చిన ప్రతి పైసా బాధితులకు అందుతుందన్న నమ్మకంతోనే ఈనాడుకు విరాళాన్ని అందించినట్లు చెప్పారు. First of all, I have been associated with the Ramoji Rao Group for more than 40 years. And this natural calamity disaster which has come to Andhra, so when I heard about the Inadu Relief Fund, so I had trust that whatever I donate or whatever I contribute will reach the common man for their needs at this hour, where there is a stress because of the waterlogging and food and whatever requirements are there. So I have 100% trust that Inadu Relief Fund will go out to these people for the present problem.
హైదరాబాద్ కు చెందిన పోపూరి పూర్ణచంద్రరావు 1,116 రూపాయలు, శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ జి చంద్రశేఖర్ 1,116 రూపాయలు ఈనాడు రిలీఫ్ ఫండ్ కు విరాళమిచ్చారు. హైదరాబాద్ కు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ పి రఘురాం, ఎన్సి ఇందిరా, సహస్రావధాని గరికపాటి నరసింహారావు 1,00,000 రూపాయల చొప్పున అందించారు. హైదరాబాద్ కు చెందిన చిక్కం చంద్రశేఖరరావు, ఉరవకొండకు చెందిన మోకా నాగరాజు, తెనాలికి చెందిన గడ్డిపాటి ఉషాబాల, గడ్డిపాటి నాగయ్య చౌదరి, తెన్నేరుకు చెందిన దేవినేని చంద్రశేఖరరావు 50,000 రూపాయల చొప్పున అందించారు. ఆదోనికి చెందిన డాక్టర్ ఆర్ఎస్ రఘూజీ, హైదరాబాద్ కు చెందిన గన్నే సునీత, ఆళ్లగడ్డకు చెందిన సి శ్రీనాథరెడ్డి, నల్లజర్లకు చెందిన కాశీ విశ్వనాథ్ 25,000 చొప్పున ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఆర్జికార్ ఆసుపత్రి ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు 2 గంటల పాటు ఎదురు చూశారని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని జూనియర్ వైద్యులు డిమాండ్ చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని మమత తెలిపారు. అయితే ఈ భేటీ వీడియో రికార్డింగ్కు ఏర్పాట్లు చేశామన్న మమత సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తామని చెప్పారు. వైద్యులు విధులకు దూరంగా ఉండటం వల్ల 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని, 27 మంది మృతి చెందారని వివరించారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోనన్న మమత వారిని క్షమిస్తారని చెప్పారు. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మమతా బెనర్జీతో బహిరంగ వేదికలను పంచుకోబోనని ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆమె రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్జికార్ ఆసుపత్రిలో హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులకు న్యాయం కోసం ఆందోళన చేస్తున్న వారి తరపున నిలబడతానని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తన అంచనా ప్రకారం ప్రభుత్వం విధి నిర్వహణలో విఫలమైందని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్థిక పురోగతి ఉన్న రాష్ట్రాలు రుణాలు తీసుకోవడానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని, కేంద్రం విధిస్తున్న సెస్లు, సర్చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన భాజపాయేతర పాలిత 5 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సులో భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలకు భిన్నంగా కేంద్రం ఆధిపత్యం వల్ల రాష్ట్రాల అభివృద్ధికి తగినన్ని నిధులు రావడం లేదని ఆరోపించారు. కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42% పెంచుతూ 14వ ఆర్థిక సంఘం తీసుకున్న నిర్ణయం తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. ఆ నిర్ణయం నిబంధనలను సరళతరం చేసిందే తప్ప వనరుల్లో నిజమైన పెరుగుదల లేదని చెప్పారు. జీఎస్టీ పరిహారంలో తీవ్ర జాప్యం కారణంగా రాష్ట్రాల ఆర్థిక స్థితి దెబ్బతింటోందన్నారు. ఫలితంగా సామర్థ్యానికి అనుగుణంగా బడ్జెట్లు రూపొందించుకోలేకపోతున్నామని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభాలో 19.6% ఉన్నప్పటికీ జీడీపీలో 30% సమకూరుస్తూ గణనీయమైన సహకారం అందిస్తున్నా పన్నుల వాటాను 21 నుంచి 15.8% ఫైనాన్స్ కమిషన్ తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాను రూపొందించి 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. సీనియారిటీ జాబితా లేకుండా రూపొందించిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టగా తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు గతంలో ఇచ్చిన జీవో 81కి విరుద్ధమని పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. పిటిషన్లు 2012 నోటిఫికేషన్ ఆధారంగా 2013, 2014 సంవత్సరాల్లో నియమితులయ్యారని, అధికారుల పాలనాపరమైన వివాదాల వల్ల కొందరు 16 నెలలు ఆలస్యంగా నియమితులయ్యారన్నారు. సీనియారిటీ జాబితా రూపొందించే ముందు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను వేర్వేరుగా చూడరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. విద్యాశాఖ కింద పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ బదిలీ మార్గదర్శకాలను రూపొందించిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఇవి జీవో 81కి విరుద్ధం కాదని తెలిపారు. పిటిషన్లంతా 10 ఏళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్నారని, అందరూ బదిలీకి అర్హులేనని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఒకే నోటిఫికేషన్ ఆధారంగా నియమితులైనందున చేరిన తేదీలు తెలుగు, ఆంగ్ల మాధ్యమంతో సంబంధం లేకుండా సీనియారిటీ జాబితా రూపొందించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితా రూపొందించి బదిలీ పాయింట్లను కేటాయించి బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మార్పులు తెచ్చి విద్యార్థుల సామర్థ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీబీఎస్ఈ పరీక్షా విధానంలో 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయితే వారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.
మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని లోకేష్ వెల్లడించారు. గత వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా, విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా 1000 పాఠశాలలకు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ పరీక్షలు నిర్వహించగా 64% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురాగా ఈ ఏడాదికి సీబీఎస్ఈ విద్యార్థులను రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం ఉడాన్ వల్ల సామాన్యులకు విమాన ప్రయాణం చేరువైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పౌర విమానయానంపై ఢిల్లీలో జరిగిన 2వ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీడీపీ వృద్ధి, ఉద్యోగాల సృష్టిలో పౌర విమానయానం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రజలందరికీ ఆకాశంలో విహరించాలన్న కల నెరవేరుతోందన్న ఆయన ఉడాన్ కింద 1.4 కోట్ల మంది దిగువ మధ్యతరగతి ప్రజలు ఆకాశయానం చేశారని వెల్లడించారు. వారిలో ఎక్కువ మంది తొలిసారి విమానాన్ని ఎక్కారని చెప్పారు. మధ్యతరగతి ఆదాయ వర్గీయుల సంఖ్య పెరుగుతుండటం పౌర విమానయాన రంగానికి చోదకంగా పనిచేయగలదని ప్రధాని వివరించారు. దేశంలో మహిళా పైలట్లు 15% మంది ఉన్నారన్న ప్రధాని ఇది అంతర్జాతీయ సగటు 5% కంటే ఎక్కువ కావడం గర్వకారణమని పేర్కొన్నారు. త్వరలోనే విమాన ట్యాక్సీలు నిజరూపం దాలుస్తాయని తెలిపారు. క్రిమినల్ కేసులో నిందితుడైనంత మాత్రాన అతడి ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో ప్రభుత్వ పాలనా చట్టాల ఆధారంగా జరుగుతుందని తెలిపింది. ఓ వ్యక్తి నేరారోపణలు ఎదుర్కొన్నంత మాత్రాన అతని కుటుంబంలోని ఇతర వ్యక్తులకు సంబంధించిన ఇంటిని కూల్చివేస్తామనడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆరోపించిన నేరం న్యాయస్థానంలో రుజువు కావడం అన్నింటికంటే ముఖ్యమని తెలిపింది. ఆస్తులను ధ్వంసం చేస్తామని బెదిరించడం అంటే చట్టాలను బుల్డోజ్ చేయడంగానే పరిగణిస్తామని తేల్చెప్పింది. క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న నిందితుడి ఇంటిని ధ్వంసం చేస్తామని గుజరాత్లోని ఓ మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోబాల్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు వివరించారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన అజిత్ డోబాల్ సెయింట్ పీటర్స్బర్గ్లో పుతిన్తో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ డోబాల్ పుతిన్కు వివరించారు. జులైలో జరిపిన ద్వైపాక్షిక చర్చల పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారని డోబాల్ పుతిన్కు చెప్పారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్టోబర్లో రష్యాకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఆయన రాక కోసం తాము ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రష్యాలోని కజన్ వేదికగా వచ్చే నెల 22 నుంచి 24 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకు మోదీ వస్తే ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపాలనుకుంటున్నట్లు డోబాల్తో పుతిన్ చెప్పారు. అటు రష్యా జాతీయ భద్రతా సలహాదారు సెర్గీ షోయిగ్తో కూడా డోబాల్ భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలు ఉన్న అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్లు రష్యాలోని భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. అటు చైనా విదేశాంగ మంత్రి వాంగీతో కూడా అజిత్ డోబాల్ సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్లో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలంటే సరిహద్దులో శాంతి అత్యవసరమని డోబాల్ వాంగీతో చెప్పినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. వాస్తవాధీన రేఖను గౌరవించాలని డోబాల్ చైనా విదేశాంగ మంత్రికి సూచించినట్లు తెలిపింది. తూర్పు లద్దాఖ్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇటీవల చేసిన ప్రయత్నాలను ఇరువురు సమీక్షించారని వెల్లడించింది. ప్రాంతీయ పరిస్థితులతో పాటు ప్రపంచ భౌగోళిక అంశాలపైన ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. చైనాతో సరిహద్దు సమస్యలు 75% పరిష్కారమయ్యాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. అయితే ఇరు దేశాల సైన్యం సరిహద్దులో భారీ స్థాయిలో మోహరించడమే అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న జైశంకర్ మేధో సంస్థ సెంటర్ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు లద్దాఖ్ సరిహద్దు అంశంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చైనా భారత్ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయన్న జైశంకర్ ఇప్పటికే కొంత పురోగతి సాధించినట్లు తెలిపారు.